మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులలో ఆడోళ్ళు ఎంత ఫ్రీగా తిరుగుతున్నారో అందరికీ ఎరకైన ముచ్చట్ని. అయితే ఈ పథకం చేయంగా బాగానే పంచాదులు లొల్లిలైనాయి. కాకపోతే కొంతమందికి ఇది మస్తు ఆసరైతుందని అక్కల చెల్లెలు బాగానే మురుస్తున్నారు. ఇది ఆపేద్దామని ఎంతమంది ట్రై చేసినా చాలైన పథకం చాలైనట్టే నడుస్తున్నది. ఇప్పుడు ఈ పథకం ఎంత ఫేమస్ అయిందంటే ఆఖరికి పరీక్షలల్లా మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సుల గురించి ప్రశ్నలు అడిగే కాడికి వచ్చింది. అవునుల్లా నిజమే, నమ్ముతలేరా? అయితే మీకు కూడా చూపిస్తారా? ఇటు చూసిరా పరీక్ష పేపర్లు ఏముందో. తెలంగాణ సర్కార్ ఆడోళ్ళకిచ్చిన ఫ్రీ బస్ పథకంలా ఎసోంటి రూల్స్ ఉన్నాయని అడిగారు. ఇక దానికి ఆప్షన్లు 4 ఉన్నాయి. ఫస్ట్దేమో ఈ పథకం పేరు శ్రీలక్ష్మి పథకం. రెండోదేమో ఇది అన్ని ఏజీల ఆడోళ్లకు గట్లనే లింగ మార్పిడి చేసుకున్నోళ్లకు. మూడోది తెలంగాణ గడ్డ మీద నడిచే అన్ని బస్సులలో ఆడోళ్లు ఫ్రీగా తిరగొచ్చు. ఇక కడమది ఈ పథకం ఐతారం తప్ప అన్ని దినాలు నడుస్తుందని ఇచ్చిర్రు. ఇలా ఏది కరెక్టో టిక్ పెడితే కథం ఆళ్ళకే మార్కులు. మళ్ళా ఇదేదో ఆల్తు ఫాల్తు పరీక్ష పేపర్లు వచ్చింది కాదు, కుద్దువో ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్లు అడిగిన ప్రశ్ననే. ఇక ఈ పథకం అంత జోరుగా నడుస్తుంది కాబట్టి పరీక్షలలో వచ్చే కాడికి పోయిందని మురిసిపోయి టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనారు ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిండు. ఎవల మైండ్ ఎంత హుషారుందో ఇప్పుడు తెలిసిపోతుంది. ఈ పథకం గురించి ఎవరికి బాగా తెలుసో వాళ్ళకే మార్కులు అన్నట్టు పెట్టిండు సజ్జనారు. ఇది షాలై ఎన్ని పంచాయతీలు వేసినా ఆడోళ్లు పోతూనే ఉన్నారు, ఫ్రీగా తిరుగుతూనే ఉన్నారు. ఇక అటు బస్సు డ్రైవర్లు కండక్టర్లు పొద్దంతా ఆలపనాలు చేస్తూనే ఉన్నారు. ఎవ్వరు గుర్తించకపోయినా ఈ పథకం గురించి పరీక్షలలో అడిగేదాకా పోయిందని చిన్నగా సంబరపడతలేరు టీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంతకీ ఏది కరెక్టో ఆన్సర్ చెప్పుండ్రి.